शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् विमुच्यते। नमस्तस्यै विष्णवे प्रभविष्णवे। ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. అందరికీ నమస్కారం అండి. తొలి ఏకాదశి పూజని మా ఇంట్లో ఇలా జరుపుకున్నాను. ముందుగా నిత్య పూజని పూర్తి చేసుకున్నాను. ఏ పండగ వచ్చినా కూడా మనము ముందుగా నిత్య పూజని మాత్రము వదులుకోకూడదు, మానుకోకూడదు. ప్రతిరోజు ఎలా మనం పూజ చేస్తామో ఆ విధంగా పూజ అన్నది ముగించుకొని నైవేద్యాలు అవి సమర్పించుకొని తర్వాత ఆ రోజు ప్రత్యేకత ఏదుందో ఆ పూజని ప్రారంభించుకుంటాను. ఏకాదశి అంటే మనం విష్ణు భగవానుడిని పూజిస్తాము. అందుకే ఆ రోజు విష్ణు సహస్రనామాల్ని 1-2 సార్లు వీలైతే చదువుకుంటాను. ప్రతిరోజు కూడా మా ఇంట్లో టీవీలో విష్ణు సహస్రనామాలు ఖచ్చితంగా రన్ అవుతూ ఉంటుంది. వాటిని వినడం మాకు అలవాటు, ఆనవాయితీ. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలని వింటేనే మాకు రోజు పూర్తి అవుతుంది. లేకపోతే ఆ రోజు ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తూ ఉంటుందన్నమాట. విష్ణు సహస్రనామాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మ్యాజిక్ అది. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాల్ని పారాయణ చేసినా విన్నా మనం చాలా యాక్టివ్గా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఎనర్జీ అన్నది మన దరిదాపుల్లో కూడా రాదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామాలని పారాయణ చేయడమో వినడమో అలవాటు చేసుకోండి. ఈ తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి రోజు అనమాట. మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. అంతవరకు కూడా ఈ యోగ నిద్ర సమయంలో భూమిపైన రాత్రి సమయాలు పెరుగుతాయంట. దానివల్ల ప్రజల్లో నిద్ర అనేది పెరుగుతుంది. ఆ నిద్రలు బద్ధకాల్ని పోగొట్టుకొని మనమల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికే ఈ ఉపవాస దీక్షలు అన్నది భక్తి పేరుతో చేస్తున్నాము. ఇంకా ఈరోజు పూజ కోసం స్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి బిల్వ దళాలని, దేవగన్నేరు పువ్వులు, నీలిరంగులో ఉన్నటువంటి శంకు పువ్వులు, మరువం ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి తెచ్చుకున్నాను. ఇలా పీట ఒకటి వేసి పసుపు రాసి మామిడాకులు పెట్టి స్వామిని అక్కడ ఆసీనులను చేసుకుంటున్నాను. స్వామికి బిల్వదళాలతో అర్చన చేసుకోవడానికి ఇలా పీట పైన ఒక పళ్ళెం పెట్టి అందులో నా దగ్గర ఉన్నటువంటి బంగారు వెంకన్నని పెట్టి పసుపు కుంకాలు పెట్టుకున్నాను. అలాగే స్వామికి పత్తి మాలను కూడా సమర్పించుకున్నాను. ఎప్పుడు కూడా ఉంగరపు వేలితోనే పసుపు కుంకాలని మనం పెట్టుకున్నా, భగవంతుని పటాలకి బొట్లు పెడుతున్నా కూడా ఉంగరపు వేలితోనే పెట్టాలంట. ఎందుకంటే ఈ ఉంగరపు వేలు మన హృదయ స్థానానికి కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ఉంగరపు వేలితోనే కుంకుమ ధారణ మనమైనా భగవంతునికైనా చేసుకోవాలి. మధ్య వేలితోనూ చిటికెన వేలితోనూ దేవుని పటాలకి బొట్లు అన్నది పెట్టకూడదు. అదేవిధంగా వేరే స్త్రీలకి మనం బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలితో బొట్టు పెట్టాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మధ్య వేలితోనూ ఉంగరపు వేలితోనూ పెట్టకూడదంట. అలా పెడితే వాళ్ళ కర్మలు అన్నది మనకు అంటుకుంటాయి అని చెప్తుంటారు. అదేవిధంగా బొటన వేలితో బొట్టు పెట్టడం వల్ల ఆరోగ్యంగాను పుష్టిగాను ఉంటారంట. ఇంకా దీపపు కుందుల విషయానికి వస్తే నేను మట్టి ప్రమిదల్ని పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. వెండి దీపాలు వెలిగించుకున్నప్పటికి కూడా ఖచ్చితంగా 2 మట్టి కుందుల్లో అయితే నేను దీపం పెడతాను. ఇది నిత్య దీపారాధనలో కూడా నేను ఇలాగే చేస్తాను. ఎందుకంటే మట్టి దీపాల్లో దీపం పెట్టామంటే బంగారు కుందుల్లో దీపం పెట్టిన ఫలితం వస్తుంది అని చెప్తారు. ఇంకా కుందుల్లోకి నూనె పోయకుండా వత్తులు వేయకూడదు. నూనె పోసిన తర్వాతే 2 వత్తులు వేసుకోవాల్సి ఉంటుంది. ఏకవత్తినైతే వెలిగించకూడదు. మీ దీపాన్ని వెలిగించడానికి మాత్రమే ఏకవత్తిని యూజ్ చేయాలి.
వత్తులకు కూడా కాస్త పసుపు రాసి నేను దీపం వెలిగించుకుంటాను. దీపారాధన కోసము ఏకవత్తిని లేదంటే అగరబత్తిని మాత్రమే యూస్ చేసి దీపాన్ని వెలిగించుకుంటాము. ఇంకా దీపారాధన తరువాత బిల్వ దళాలతో స్వామికి విష్ణు సహస్రనామాలను వింటూ कीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदश्यामम् आयताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमात्रये विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतबुद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषस्साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्वशिवस्तानुर्भूतादितिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभू शम्भुरादित्या पुष्कराक्षो महास्वनः प्रभूतस्त्रिककुब्धामा पवित्रं मङ्गलं परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुरादर्श कृतज्ञकृतिरात्मवान् सुरेशः शरणं शर्मा विश्वरेता प्रजाभवः अहः संवत्सरो व्याळः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिसर्वादिरच्युतः वृषा कपिरमेयात्मा सर्वयोगविनिसृतः वसुर्वसुमना सत्यः सम्माता संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिस्रवाः अमृतः शाश्वतस्तानुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्वानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृतकृतः चतुरात्मा चतुर्व्यूहा चतुर्श्रंश्र चतुर्भुजः ब्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनगो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरूर्जितः अतीन्द्रसङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यसदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमान् अमेयात्मा महादृक्
మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిర్దమనోహంస సుపర్ణో భుజగోత్తమः హిరణ్యనాభः సుతపా పద్మనాభः ప్రజాపతిः అమృతుః సర్వదృక్సింహ సందాతా సంధిమాన్ స్థిరः అజో దుర్మర్షణः శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో దామ సత్యः సత్యపరాక్రమः నిమిషో నిమిషస్వగ్రీవాచస్పతిరుదారధిः అగ్రనీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా శమీరనः సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షా సహస్రపాత్ ఆవర్తనో నివృతాత్మా సంవృతः సంప్రమర్దనः అహః సంవర్తకో వహ్నిరనిలోదరణీధరः సుప్రసాదः ప్రసన్నాత్మా విశ్వదృగ్విశ్వభిగ్విభుః సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః. చెప్పాను కదండి, విష్ణు సహస్రనామాల్లో ఏదో తెలియని ఒక మ్యాజిక్ ఉంటుందని. అంతే అండి, ఒకసారి స్టార్ట్ చేశామంటే ఇంకా వదలబుద్ధి కాదు. అలా చెప్పుకుంటూనే వెళ్ళాలనిపిస్తుంది, వింటూనే ఉండాలనిపిస్తుంది. మా ఇంట్లో తొలి ఏకాదశి పూజ ఇలా గడిచింది. నా పూజలు ఇలా సింపుల్గానే ఉంటాయండి. హంగులు ఆర్భాటాలు అన్నవి ఉండవు. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.